బెర్రిల్లో నేనున్నాను బయటికి తీయండి అంటున్నది బెరీలియం అనే రసాయన మూలకం. దీని కథ ఏమిటో చెప్పుకుందాం. మేము ఇద్దరం అప్పచెల్లెళ్ళం, కవలలం కాదు. అయినా మా ఇద్దరికి బాగా పోలికలు ఎక్కువ. మా బంధువులంతా మా అమ్మతో నీ కూతుళ్ళు ఇద్దరూ వాళ్ళ నాన్న నోట్లోంచి ఊడిపడ్డారు అంటారు. ఒకసారి ఒక గమ్మత్తు జరిగింది. ఎవరో వచ్చి మా తలుపు తట్టారు. నేను తలుపు తీశాను. తీయగానే ఒక వ్యక్తి ముఖం అంతటా వ్యాపించిన పలకరింపు నవ్వుతో లోపలికి వచ్చి కుర్చీలో కూర్చుని కబుర్లు చెప్పడం ప్రారంభించాడు. ఒకే ధోరణితో చెప్పుకుపోతున్నాడు. నేను అతనిని ఎరుగను. ఆ సంగతులు, ఆ వివరాలు ఏవీ నాకు సంబంధించినవి కావు. అవన్నీ మా అక్కకు సంబంధించినవి. అతను నాకేమాత్రం అవకాశం ఇవ్వకుండా తన కాలాన్ని అంతటినీ వృధా చేసుకున్నాడు. చివరికి ఎట్లాగైతేనే నేను ఆవిడను కాదు బాబో, ఆవిడ చెల్లెల్ని అనేసరికి అతను నిర్ఘాంతపోయాడు. అటువంటి పరిస్థితే మా అక్కకి ఒకసారి రైలు ప్రయాణంలో తటస్థించిందట. అవతలి వ్యక్తి చెప్పినదంతా విని చివరికి నేను ఆవిడను కాదు బాబో, ఆవిడ అక్కను అందట. అన్నదమ్ముల అప్పచెల్లెళ్ళ మధ్య ఎంత దగ్గర పోలికలున్నా వ్యక్తిత్వాలలో, స్వభావాలలో మౌలికమైన భేదాలు, ప్రత్యేకతలు ఉంటాయి. మేనత్త మేనమామ పిల్లల్లో కూడా బాగా పోలికలు, ఒకరిని చూసి మరొకరు అని భ్రమపడేటంత పోలికలు కూడా ఉంటూ ఉంటాయి. అయినప్పటికీ ఎవరి వ్యక్తిత్వం వారిదే. ప్రాణం లేని రసాయన పదార్థాల విషయంలో కూడా బాగా దగ్గర పోలికలున్నవి తటస్థపడుతూ ఉంటాయి. ఒక దానిని చూసి మరి ఒకటి అని పొరపాటు పడేటంత దగ్గర పోలికలు ఉంటూ ఉంటాయి. ఉప్పు కప్పు రంబు ఒక్క పోలిక నుండు, చూడ చూడ రుచుల జాడవేరు అన్నాడు యోగి వేమన. ఉప్పుని కర్పూరాన్ని వేరువేరు పదార్థాలుగా ఏమీ చదువుకోని సామాన్యుడు కూడా చాలా సులభంగా గుర్తించగలుగుతాడు, రుచిని బట్టి, వాసనను బట్టి. అయితే ప్రపంచం మొత్తం మీద రసాయన విశ్లేషణలో దిట్టలైన వారు, నోబెల్ బహుమాన గ్రహీతలు కూడా బెరీలియం ఆక్సైడ్ను చూసి అల్యూమినియం ఆక్సైడ్ అని పొరపాటు పడ్డారు. ఒకసారి పొరపాటు పడ్డం లేదా మరో మాట పొరపాటు పడ్డం కాదు, కొన్ని దశాబ్దాల పాటు శాస్త్రజ్ఞులు బెరీలియం ఆక్సైడ్ను తెలుసుకోలేకపోయారు, గుర్తించలేకపోయారు. బెరిల్లో నేనున్నాను, బెరీలియం ఆక్సైడ్ రూపంలో ఉన్నాను, నాతో పాటు అల్యూమినియం ఆక్సైడ్ కూడా ఉంది, ప్రతిసారి మీ విశ్లేషణలో నన్ను వదిలివేస్తున్నారు, నన్ను బయటకు తీయండి అంటూ బెరీలియం ఎంత మొత్తుకున్నా దాని గగ్గోలు వాళ్ళ చెవికెక్కలేదు. అందువల్ల బెరీలియం లోహాన్ని కనుక్కోవడంలో శాస్త్రజ్ఞులు చాలా జాప్యం చేశారనే చెప్పాలి. బెరిల్ అంటే ఏమిటి? అందులో బెరీలియం ఆక్సైడ్ ఉందని ఎవరు తెలుసుకున్నారు? బెరీలియం లోహాన్ని ఎవరు కనుగొన్నారు? అది మనకు ఎలా ఉపయోగపడుతుంది? ఈ లోహం రసాయన కథను చెప్పుకుందాం. బెరిల్ ఒక సిలికేట్ ఖనిజం. దీని ఈనాడు మనం అల్యూమినియం బెరిలో సిలికేట్ అని అంటున్నాం. ఖనిజాలలో ఇంచుమించుగా 2000 రకాలు ఉన్నా అందులో రత్నాలుగా ఉపయోగించుకోవడానికి వీలైనవి ఒక 100 దాకా ఉంటాయి. వీటిలో రత్నాల వ్యాపారస్తుడికి పనికి వచ్చే రాళ్ల సంఖ్య అంతకంటే కూడా తక్కువగానే ఉంటుంది. బెరిల్ ఖనిజపు రాళ్ళు రత్నాలుగా పనికి వస్తాయి. ఈ రకం రత్నాలను బెరీలియం జెమ్స్ అంటారు. లేత నీలి ఆకుపచ్చ రంగులో ఎక్వామెరైన్, బంగారు పసుపు ఛాయలో హెలియోడార్, గులాబీ రంగులో మార్గనైట్, పారదర్శక ఆకుపచ్చ రంగులో క్రిసోబెరిల్, పగటి వెలుగులో ముదురు ఆకుపచ్చ రంగులోను, రాత్రి దీపాల కాంతిలో రుధిరవర్ణంలోనూ కనపడే అలెగ్జాండ్రైట్, పచ్చగడ్డి వంటి ఆకుపచ్చ రంగులో ఉండే ఎమరాల్డ్ మొదలైన రకాలు బెరీలియం జెమ్స్లో ప్రసిద్ధికెక్కిన కొన్ని రత్నాలు. 10వ శతాబ్దానికి పూర్వమే భారతదేశంలో అమూల్య ప్రస్తరాల గురించి రాసిన ఎటాప్సీ మత గ్రంథంలో 8 రకాల ఎమరాల్డులను ప్రస్తావించారు. మన పూర్వీకులు ఇంద్రనీలం అని చెప్పిన రత్న విశేషం ఎక్వామెరైన్ అయి ఉండవచ్చు. ప్రస్తుతం నీలిరంగు బెరిల్ విశేషాలనే కాక నీలహరిత, లేతహరిత, పీతహరిత ఛాయలలో లభించే వాటిని కూడా ఎక్వామెరైన్లని అంటున్నారు. క్రీస్తు పూర్వం 45
క్రీస్తు శకం 21 మధ్యకాలంలో భారతదేశంలో పానీయ పాత్రలపైన ఈ ఖనిజాలంకరణ ఉన్నట్టు తెలుస్తుంది. ప్లినీ శాస్త్రజ్ఞుడు ఈ జాతి ఖనిజ ప్రభేదాలకు భారతదేశం మూలాధారం అని చెప్పాడు. క్రీస్తు పూర్వం 220, క్రీస్తు శకం 236 సంవత్సరాల కాలం నాటి ఆంధ్ర రాజవంశం వారి భట్టిప్రోలు స్తూపంలో దొరికిన బెరిల్తో చేసిన ఆభరణాల మూలంగా మన ప్రాచీన నాగరికతలో ఈ ఖనిజానికి గల విశిష్ట స్థానం మనకి బోధపడుతుంది. ఈ విధంగా బెరీలియం రత్నాల ఉజ్వలమైన తలుకుకి, అందమైన వర్ణదీప్తికి మనిషి ఆకర్షితుడై తన శృంగారానికి వాటిని ప్రాచీన కాలం నుంచి వాడుకుంటున్నాడు అని మనకు తెలుస్తోంది. ఈ కోరికతోనే అతను ప్రకృతి ప్రసాదించిన ఈ రత్నాలనే కాక కృత్రిమ రత్నాలను కూడా తయారు చేయడం మొదలుపెట్టాడు. ఆధునికంగా ఈ ప్రయత్నంలో విజయాన్ని కూడా సాధించాడు. అందమైన బెరీలియం రత్నాలు రత్నాల ప్రేమికులనే కాక రసాయన శాస్త్రజ్ఞులని కూడా ఆకర్షించాయి. 1779వ సంవత్సరంలో బెర్లిన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్లో ప్రొఫెసర్గా పనిచేస్తున్న ఎఫ్ ఆకార్డ్ బెరీలియం జెమ్స్ని రసాయనికంగా అధ్యయనం చేయడం మొదలుపెట్టాడు. ఈ జర్మన్ శాస్త్రజ్ఞుడు బెరిల్ ఖనిజాన్ని 6 సార్లు విశ్లేషించి చూశాడు. ప్రతిసారి అతనికి 21.7% సిలికా అంటే సిలికాన్ డయాక్సైడు, 60.05% అల్యూమినా అంటే అల్యూమినియం ఆక్సైడు, 5.05% ఐరన్ ఆక్సైడు, 8.3% కాల్షియం ఆక్సైడు ఉన్నట్టు ఫలితాలు వచ్చాయి. వీటి మొత్తం 95.07. ఇక మిగిలిన 5%లో ఏముంది? అతనికి అంతుపట్టలేదు. అది ఏదో కానీ అతని చేయి జారిపోతున్నది, దొరకటం లేదు. ఈ 5% బెరిల్ ఖనిజంలో ఏముందో లేక ఏమి ఉండవచ్చునో కూడా సూచన మాత్రంగానైనా ఆ ప్రొఫెసర్ గారు చెప్పలేకపోయారు, తెలుసుకోలేకపోయారు, చెప్పలేకపోయారు. ఎం క్లాప్రాత్ 1797 నాటికే యురేనియం, టైటానియం, జిర్కోనియం లోహాలను కనుగొని రసాయన విశ్లేషణలో బాగా చేయి తిరిగిన వాడుగా పేరు ప్రఖ్యాతులు గడించి ఉన్నాడు. ఈయనకు రష్యన్ డిప్లొమాట్ అయిన డి గోలిస్టిన్ కొన్ని ఎమరాల్డ్ రత్నాలను ఇచ్చాడు. క్లాప్రాత్ వాటిని విశ్లేషించి చూశాడు. ఎమరాల్డ్లో 66.25% సిలికా, 31.25% అల్యూమినా, 0.5% ఐరన్ ఆక్సైడు ఉన్నట్లుగా ప్రయోగ ఫలితాలు అతనికి లభించాయి. వీటి మొత్తం 98. మిగిలిన 2% ఎమరాల్డ్లో ఏ పదార్థమూ దొరకలేదు. తన ప్రయోగ ఫలితాలను వివరించడానికి కూడా ఈయన ప్రయత్నించలేదు. అందుచేత 3 లోహాలను కనుగొన్న శాస్త్రజ్ఞుడుగానే క్లాప్రాత్ మిగిలిపోయాడు. ఆనాడు ఏమాత్రం తన దృష్టిని ఈ ప్రయోగ ఫలితాల మీద కేంద్రీకరించిన బెరీలియం లోహాన్ని కనుగొన్న ఘనత కూడా ఈయనకే దక్కి ఉండేది. ఫ్రాన్స్లో ఎల్ వ్యాక్యులిన్ 1793వ సంవత్సరం నుండి బెరిల్ ఎమరాల్డులను రసాయనికంగా అధ్యయనం చేస్తూ ఉన్నాడు. ఈయన క్లాప్రాత్ కంటే ఏమీ తక్కువ తిన్నవాడు కాదు. 1797లో క్రోమియం లోహాన్ని కనుగొన్నాడు. ఈ అనుభవాన్ని బెరిల్ ఎమరాల్డ్ విశ్లేషణలలో బాగా ఉపయోగించుకున్నాడు. ఫ్రెంచి ఖనిజ శాస్త్రవేత్త అయిన ఆర్జే హాయ్ ఎమరాల్డ్ కాంతి ధర్మాలు, సామాన్యమైన బెరిల్ కాంతి ధర్మాలు సర్వసమానంగా ఉండటాన్ని గుర్తించి వీటి గురించి మరింత విషయ సమాచారాన్ని తెలుసుకోవాలనే కోరికతో వ్యాక్యులిన్కి ఈ రెండింటినీ ఇచ్చి విశ్లేషించి చూడమని అభ్యర్థించాడు. అతని కోరిక మేరకు వ్యాక్యులిన్ రెండింటినీ విశ్లేషించడం ప్రారంభించాడు. తన దృష్టినంతా వీటి విశ్లేషణ మీదే బాగా కేంద్రీకరించాడు. 1797లో తాను కనుగొన్న క్రోమియం లోహం ఎమరాల్డ్లో ఉంది, కానీ బెరిల్లో అది లేదు. ఇదే ఆ రెండింటికి ఉన్న తేడా అని తెలుసుకున్నాడు. ఎమరాల్డ్లో క్రోమియం ఉండటం వల్లే ఆ రత్నం ఆకుపచ్చగా ఉంటుంది. మిగిలిన వారిలాగానే వ్యాక్యులిన్కి కూడా బెరిల్లో కూడా సిలికా, అల్యూమినా, కాల్షియం ఆక్సైడు, ఐరన్ ఆక్సైడ్లు ఉన్నట్లు తెలిసింది. ఎమరాల్డ్లో సిలికా, అల్యూమినా, కాల్షియం ఆక్సైడ్, క్రోమియం ఆక్సైడ్, నీరు ఉన్నట్లు తెలిసింది. వ్యాక్యులిన్కి ఒక ఊహ తట్టింది. అతని ఊహ ప్రకారం బాగా దగ్గర పోలికలు ధర్మాలు కలిగి ఉన్న 2 రసాయన పదార్థాలు కలిసి ఉన్నట్లయితే అందులో మనం ఎరగని పదార్థపు ఉనికిని తెలుసుకోవడం కష్టం. రెండింటి ధర్మాలు ఒక్కలాగే ఉన్నప్పుడు
మనం అంతవరకు ఎరగని పదార్థాన్ని కూడా ఎరిగి ఉన్న పదార్థంగానే పొరపాటు పడడానికి ఎంతైనా అవకాశం ఉంది. వ్యాఖ్యులనికి ఉన్న ఊహాశక్తి, తార్కిక దృష్టి, సత్యస్ఫూర్తులు ఒక సరికొత్త మృత్తికాలోహాన్ని కనుక్కోవడానికి సాయపడ్డాయి. 1798 ఫిబ్రవరి 15న ప్యారిస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్కి ఆయన అల్యూమినియంని పోలి ఉన్న ఒక సరికొత్త మృత్తికాలోహాన్ని పరిచయం చేశాడు. ఆనాటి ఆ సభా ప్రేక్షకులకు వ్యాఖ్యులిన్ తాను బెరిల్, ఎమరాల్డులను రెండింటినీ 5 సార్లు విశ్లేషించి చూశానని, సరికొత్తగా తాను తెలుసుకోగలిగిన ఈ మృత్తికాలోహం లోహ ఆక్సైడ్ రూపంలో అల్యూమినియం ఆక్సైడ్తో కలిసి ఉందని, ఇది బెరిల్లోనూ ఎమరాల్డులోనూ కూడా ఉందని తాను నిర్ధారణగా చెప్పగలనని నొక్కి వక్కాణించాడు. అంతకాలం శాస్త్రజ్ఞులందా దానిని అల్యూమినియం ఆక్సైడ్గానే పొరపాటు పడ్డారు. విశ్లేషణలో ఏదీ తెలియకుండా ఉండిపోతున్న 2-3% పదార్థాన్ని అల్యూమినియం ఆక్సైడ్లోని ఒక మలిన పదార్థంగానే అనుకుని మిగిలిన శాస్త్రజ్ఞులందరూ వదిలిపెట్టేశారు. వ్యాక్యులిన్ ఈ 2 లోహ ఆక్సైడులకు దగ్గర పోలికలు, ధర్మాలు ఉన్నాయని తెలుసుకున్నాడు. త్వరలోనే అతను ఆ రెండింటికి గల తేడాలను కూడా తెలుసుకోగలిగాడు. అల్యూమినియం యాలంలను ఏర్పరుస్తుంది, కానీ ఈ సరికొత్త మృత్తికాలోహం యాలంలను ఏర్పరచదు. ఇంకా ఇతర తేడాలను కూడా ఆయన గుర్తించగలిగాడు. ఈ కొత్త లోహానికి ఆయన లుసీనియం అని పేరు పెట్టాడు. గ్రీకులో గ్లైకిస్ అంటే తీయని అని అర్థం. ఈ లోహ లవణాలు తీయగా ఉంటాయి. కానీ ఈ లోహ లవణాలు మాత్రమే కాక రసాయన శాస్త్రం ఎరిగిన మరికొన్ని సంయోగ పదార్థాలు కూడా తీయగా ఉంటాయని గుర్తించిన క్లాప్రాత్ చాలా సమంజసంగానే లుసీనియం పేరును బెరిలియంగా మార్చేశాడు. బెరిల్ ఖనిజం నుండి లభించిన ఈ లోహాన్ని ప్రస్తుతం బెరీలియం అన్న పేరుతోనే పిలుస్తున్నాం అందరం. 1798వ సంవత్సరంలో వ్యాక్యులిన్ బెరీలియం లోహ ఉనికిని గురించి ఖచ్చితంగా వెల్లడి చేసిన 3 దశాబ్దాలకి, అంటే 1828 సంవత్సరంలో జర్మనీలో ఎఫ్ వోలర్, ఫ్రాన్స్లో బుస్సీ ఎవరికి వారుగా బెరీలియం క్లోరైడ్ను పొటాషియంతో చర్య పొందించి బెరీలియం లోహాన్ని వేరుపరిచారు. కానీ పరిశుద్ధమైన బెరీలియం లోహాన్ని దాని స్వాభావిక స్థితిలో పొందడానికి మరో 7 దశాబ్దాలు పట్టింది. 1893లో ఫ్రెంచ్ శాస్త్రజ్ఞుడు పి. లూబు 99.8% పరిశుద్ధమైన బెరీలియం ఉత్పత్తికి విద్యుత్ విశ్లేషణ విధానాన్ని రూపొందించాడు. ఆ తర్వాత మరో 20 సంవత్సరాల కాలానికి జర్మనీలో ఏ. స్టోక్, హెచ్. గోల్డ్స్మిట్ ఇరువురు బెరీలియంని వ్యాపార స్థాయిలో ఉత్పత్తి చేయడానికి అనువైన విద్యుత్ విశ్లేషణ పద్ధతిని రూపొందించారు. బెరీలియం లోహంతో మనిషికి పరిచయం తక్కువ, ఎందుకంటే అది సమృద్ధిగా దొరకదు. అంతేకాక ఈ లోహ నిష్కర్షణ అంటే ఎక్స్ట్రాక్షన్ చాలా కష్టంతో కూడుకున్న పని. బెరీలియం ఉత్పాదనకు వాణిజ్యపరంగా యోగ్యమైన ఒకే ఒక ఖనిజం బెరీలియం. ఇందుకై పనికి వచ్చే బెరీలియం ఖనిజపు రాళ్లలో 11 నుండి 13% వరకు బెరీలియం ఆక్సైడ్ ఉంటుంది. బెరీలియం ఖనిజం నుండి బెరీలియంని ఉత్పాదన చేసే పనివారందరూ 1933-1942 సంవత్సరాల కాలంలో రోగగ్రస్తులైనట్లు జర్మనీ, ఇటలీ, సోవియట్ యూనియన్ దేశాలు రిపోర్ట్ చేశాయి. వీరిలో 10 నుండి 20% పనివారు ఆ రోగ కారణంగా చనిపోయారు. 1946 సంవత్సరంలో ఫ్లోరసెంట్ ల్యాంపుల తయారీలో ఆ ల్యాంపుల లోపలి భాగాలలోని ఫాస్ఫరస్ పూతలో బెరీలియం సమ్మేళనాలను వాడేవారు. ఆ ల్యాంపుల ఫ్యాక్టరీలో పనిచేసే వారందరూ బెరీలియం పాయిజనింగ్కి గురి అయ్యారు. వరుసగా 15 సంవత్సరాల పాటు బెరీలియం సమ్మేళనాలతో పనిచేసినప్పుడు ఈ రోగం వస్తుంది. దీనిని బెరిలియోసిస్ అంటారు. ఈ రోగాన్ని వైద్యులు పల్మనరీ గ్రాన్యులోమెటాసిస్ అంటారు. ఆధునికంగా బెరీలియం సమ్మేళనాలతో బెరీలియంతో పనిచేసే పనివారు బెరీలియం విష ప్రభావానికి లోను కాకుండా ఉండేటందుకు కొన్ని రక్షణ పద్ధతులను ప్రవేశపెట్టారు. అందువల్ల బెరీలియంకి ఉన్న విష స్వభావం పనివారిని ఇబ్బంది పెట్టడం లేదు. బెరీలియం లోహం స్టీల్ గ్రే రంగులో ఉంటుంది. ఇది తేలికైన లోహం. దీనికి అసాధారణమైన, అద్వితీయమైన అనేక ధర్మాలున్నాయి. అందువల్ల ఇది వైజ్ఞానిక రంగాల్లో చాలా విస్తృతంగా ఉపయోగపడుతోంది. కాస్మలాజికల్ థియరీలు, ఐసోట్రోపిక్ డేటింగు, రాకెట్ల నిర్మాణం, న్యూట్రాన్ల పరావర్తనం, మితకరణం, ఎంజైమ్ నిరోధం, విషస్వభావ అధ్యయనం మొదలైన రంగాలన్నీ ఇందుకు ఉదాహరణలే. పరమాణు నిర్మాణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించడంలో, అభివృద్ధి చేయటంలో బెరీలియం ప్రముఖ పాత్ర వహించింది. జర్మన్ భౌతిక శాస్త్రజ్ఞులైన వి. బోతే, జి. బెకర్లు బెరీలియం రేడియేషన్ను కనుగొన్నారు. బెరీలియం పరమాణువులను ఆల్ఫా కిరణాలతో ఢీకొనేటట్లు చేసినప్పుడు
వారు ఈ రేడియేషన్ను గుర్తించారు. 1932లో బ్రిటిష్ శాస్త్రజ్ఞుడు సర్ జేమ్స్ చాడ్విక్ ఈ ప్రయోగాన్నే చేసి ఈ రేడియేషన్లో విద్యుత్ పరంగా తటస్థ కణాలైన న్యూట్రాన్లు ఉన్నాయని నిరూపించాడు. ఈ కణాలను కనుగొన్నాకే పరమాణు నిర్మాణ సిద్ధాంతం బాగా అభివృద్ధి చెందింది. బెరీలియం రేడియం సంయోగ పదార్థాన్ని న్యూట్రాన్ల ఉత్పత్తికై వినియోగిస్తూ ఫెర్మి మొట్టమొదటి న్యూక్లియర్ రియాక్టర్ను తయారు చేశాడు. బెరీలియంకి సాపేక్షంగా తక్కువ న్యూట్రాన్ పరిక్షేపణ మధ్యచ్ఛేదం అంటే న్యూట్రాన్ స్కాటరింగ్ క్రాస్ సెక్షన్, తక్కువ న్యూట్రాన్ శోషణ మధ్యచ్ఛేదం అంటే న్యూట్రాన్ అబ్సార్ప్షన్ క్రాస్ సెక్షన్ ఉన్నాయి. వీటికి తోడు దీని పరమాణు భారం తక్కువ. ఈ 3 ధర్మాల వల్ల అది న్యూక్లియర్ రియాక్టర్లో న్యూట్రాన్లను మితకారిగాను న్యూట్రాన్ల పరావర్తకంగాను పనికివస్తుంది. ఇంతేకాక ఇంకా మరెన్నో ఇతర ప్రయోజనాలకు పరమాణు శక్తి రంగంలో ఇది ఉపయోగపడుతుంది. బెరీలియం ఉపయోగాలన్నింటిలోనూ ఇది ప్రధానమైనది. ఎక్కువగా ఈ విధంగానే మనం దీనిని వినియోగించుకుంటాం. బెరీలియం అన్యూమిలియం కంటే అలాగే లిండ్మన్ గాజు కంటే కూడా ఎక్కువ సామర్థ్యంతో ఎక్స్ కిరణాలను ప్రసారం చేయగలదు. అందువల్ల ఎక్స్ కిరణ గొట్టాలలో కిటికీలకి స్వచ్ఛమైన బెరీలియంను వాడుతారు. ఇది బెరీలియం ప్రధానమైన ఉపయోగాల్లో ఒకటని చెప్పవచ్చు. ఆ తరువాత చెప్పుకోదగ్గది బెరీలియం బ్రాంజ్ తయారీ. ఇది బెరీలియం రాగి మిశ్రలోహం. ఈ మిశ్రలోహం అగ్ని కణాలు వెదజల్లని పనిముట్ల తయారీకి పనికి వస్తుంది. బెరీలియం రాగి సుత్తులు, శ్రెంచులు ఇంకా ఇటువంటి ఇతర పనిముట్లు తయారవుతున్నాయి. స్టీలు సుత్తులను ఉపయోగిస్తే స్టీలుతో పొందే రాపిడిలో అగ్ని కణాలు వెదజల్లబడి కర్మాగారాలలో అగ్ని ప్రమాదాలకు దారితీస్తాయి. స్ఫోటనానికి గురి కాకుండా ఉండేటందుకు నాన్ స్పార్కింగ్ లక్షణాలు ఉన్న బెరీలియం బ్రాంజ్తో తయారు చేసిన పనిముట్లనే పెట్రోలియం, నూనె శుద్ధి కర్మాగారాలలో, గనులలో వాడుకోవాలి. రాగిలో 2% బెరీలియంని కలిపితే ఏర్పడే మిశ్రలోహం రాగి కంటే 6 రెట్లు ఎక్కువగా దృఢంగా ఉంటుంది. బెరీలియం రాగి మిశ్రలోహాలు ఉక్కుతో సమానమైన దృఢత్వం కలవి. వీటిని కఠినత, తనన సామర్థ్యం, అధిక విద్యుత్ వాహకత, నాన్ స్పార్కింగ్ స్వభావం, అయస్కాంత స్వభావం ఉండటం వల్ల ఇవి పారిశ్రామిక రంగంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. వీటికి శ్రాంతిని అంటే ఫెటిగ్, క్షయాన్ని, కరోజన్, ఉష్ణోగ్రతలోని మార్పులను తట్టుకునే శక్తి ఉంది. అందువల్ల వీటిని గడియారాలు, స్విచ్లు, ఇంజన్లు, మోటార్లు, విమానాలు మొదలైన వాటిలో వాడుతున్నారు. ఇంతేకాక గైరోస్కోపులు, ఆక్సిలరోమీటర్లు, క్షిపణులు మొదలైన వాటిలో బెరీలియం ఉపయోగపడుతోంది. రసాయన మూలకాల ఆవర్తన పట్టికలో బెరీలియం 4వది. దీని పరమాణు సంఖ్య 4. 2వ గ్రూపు మూలకాలైన క్షారమూర్తిక లోహ కుటుంబానికి ప్రథమురాలు. బెరీలియం తన స్వకుటుంబీకులైన ఇతర మూర్తిక లోహాలు విభేదిస్తుంది గాని అల్యూమినియంతో చాలా విషయాలలో ఏకీభవిస్తుంది. ఈ 2 లోహాలకి ఉన్న సంబంధాన్ని కర్ణ సంబంధంగా డయాగనల్ రిలేషన్షిప్గా వర్ణిస్తూ రసాయన శాస్త్రం అందుకు గల కారణాలను కూడా వివరిస్తుంది. మానవ నాగరికతపై తేలిక లోహాల ప్రభావం ఎక్కువగా ఉంది. కనుకనే మనం ఈనాడు ఒక ప్రత్యేక లోహ యుగంలోకి ఉన్నాం. దీనిని తేలిక లోహ యుగం అంటున్నాం. బెరీలియం, మెగ్నీషియం, అల్యూమినియం, టైటానియంలు 4 తేలికైన నిర్మాణాత్మక లోహాలు. బెరీలియం మిగిలిన 3 లోహాల కంటే ముఖ్యంగా అల్యూమినియం కంటే కూడా తేలికైనది. నిజానికి ఈ లోహం రోదసీయానకాలకు, వాయుయానకాలకు వాంఛనీయమైన లోహం. మిగిలిన లోహాలతో పోల్చి చూసినప్పుడు సాపేక్షంగా అధిక ద్రవీభవన ఉష్ణోగ్రత గల, కార్జ్ వలె గట్టితనం గల, తేలికైన ఏకైక లోహం బెరీలియం. గట్టితనం, తేలికతనం, అధిక ద్రవీభవన ఉష్ణోగ్రతలతో పాటుగా ఘనమైన విద్యుద్వాహకత, హెచ్చైన ఉష్ణ శోషణ, ఉష్ణ వాహకతలు, అత్యధిక ఉష్ణోగ్రతల దగ్గర అది ప్రదర్శించే యోగ్యమైన యాంత్రిక ధర్మాలు, ఆక్సీకరణాన్ని నిరోధించుకోగలిగే సామర్థ్యము, అత్యధిక స్థితిస్థాపక గుణకము బెరీలియంకి ఉన్నాయి. దీనికున్న లోటల్లా సాగే గుణం అంటే తాంతవ డక్టైలిటీ లేకపోవడమే. 2వ లోటు దాని విష స్వభావం. మితంగా లభించటం అనేది 3వ లోటు. విష స్వభావం లేనిదై విస్తారంగా లభించే లోహంగానే అయి ఉన్నట్లయితే అది చక్కని రాకెట్ ఇంధనంగా పనికి వచ్చి ఉండేది. 1 యూనిట్ ఘన పరిమాణానికి అది పెంపొందించగలిగినంత ఉష్ణశక్తిని ఇక ఏ ఇతర లోహము పెంపొందించలేదు. ఈ 3 లోటులను పక్కకు పెడితే బెరీలియంకి ఉన్న ఏ 2 లక్షణాలు లేదా 3 లక్షణాల వల్ల కాక అది ప్రదర్శించే లక్షణాలన్నీ కలిసి ఒకచోటే అంటే బెరీలియంకే ఉండటం ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని కలిగిస్తుంది. అందువల్లే బెరీలియం విశిష్ట లోహమైంది. ఈ విధంగా కనుక్కోవడంలో శాస్త్రజ్ఞులు బాగా ఆలస్యం చేసిన ఈ అరుదైన ధర్మాల కలగలుపు బెరీలియం వివిధ వైజ్ఞానిక రంగాలలో విశిష్ట స్థానాన్ని చాలా వేగంగా సంపాదించారు. ధన్యవాదాలు.